సిలబస్ అనాలిసిస్ పార్ట్ 3. ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాము. దీనికంటే ముందు 2 వీడియోలు చేసాము. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంకొకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడము. ఈ ప్రియారిటీ లిస్ట్ ఎలా చేసామంటే 1150 క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేసి ఈ 1150 క్వశ్చన్స్ కూడా 2025 పేపర్స్ నుంచి తీసుకున్నాము. 2025లో 46 షిఫ్ట్ల ఎగ్జామ్ అనేది జరిగింది. సో అందువల్ల ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకొని ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసాము. సో ఇది ఎవరైతే ఎస్ఎస్సి సీరియల్ టైర్ 1 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాము. సో ఇక్కడ మీరు ఈ టేబుల్ అనేది చూడొచ్చు. సో ఇది ప్రియారిటీ లిస్ట్. సో P1 అనేది ప్రియారిటీ లెవెల్ 1, P2 అనేది ప్రియారిటీ లెవెల్ 2, P3 ప్రియారిటీ లెవెల్ 3. సో ఇక్కడ ప్రియారిటీ లెవెల్ 1 ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా చదవాల్సిన టాపిక్స్, అస్సలు మిస్ చేసుకోకూడదు. P2, P3 కూడా చదువుకోవాలి అలానే. కానీ దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ టైం అనేది దీని మీద స్పెండ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ప్రాక్టీస్ ఉంటేనే వీటిని మనం క్రాక్ చేయగలము. రెండోది ఇక్కడ 207 క్వశ్చన్స్ ఉన్నా కూడా దీన్ని P2 గా ఎందుకు పెట్టామంటే ఇక్కడ సిలబస్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల ఇది 207 అని ఉన్నా కూడా P2 అని పెట్టాం. అదే ఇంతకుముందు మీకు చెప్పినట్టు. సో ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేస్తే మంచిది. ఆ తర్వాత P2, ఆ తర్వాత P3. సో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మాకు మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ అనేది చేయండి. ఈ ఇమేజెస్ ని సేవ్ చేసి పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇమేజ్ ని మీకు PDF ఫార్మాట్ లో కావాలనుకుంటే సిలబస్ మొత్తాన్ని సో మాకు ఈమెయిల్ అయినా చేయండి లేదా కామెంట్ అయినా చేయండి, మేము రెస్పాండ్ అవుతాము.